హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఐషు. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు అయితే మిక్సీ అయితే ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో ఈ మిక్సీ జార్ తెచ్చేసి చాలా రోజులు అయిందనమాట, 1 వీక్ పైన అయింది. బట్ నేనైతే ఇంతవరకు ఓపెన్ చేయలేదు. మీ ఎదురు ఓపెన్ చేద్దామనేసి వీడియో తీద్దామనేసి అయితే ఇంకా ఇప్పుడైతే ఓపెన్ చేయడానికి అయితే తీసుకున్నాను అనమాట. సో ఓల్డ్ అయితే ఉంది, బట్ అది వర్క్ అవ్వలేదు అనమాట. సో బాబు కింద పడేశాడు. సో అందుకనేసి న్యూ మిక్సీ జార్ అయితే తెప్పించుకున్నాను అనమాట. సో చూద్దాము. ఇంతవరకు నేను కూడా ఓపెన్ చేయలేదు, చాలా రోజులు నేను 1 వీక్ పైన అయింది తీసుకొచ్చి. బట్ ఈరోజు ఓపెన్ చేస్తున్నాను. సో చూసేయండి. ఇది ఓపెన్ చేయడానికైతే నాకైతే 1 వీక్ పైన ఒక 10 డేస్ అయితే అయ్యిందనమాట. సో ఎందుకంటే డైలీ ఇలాగే పోస్ట్ పోన్ అవుతుందన్నమాట. సో ఈరోజు చేద్దాం, రేపు చేద్దాం, ఈరోజు చేద్దాం, రేపు చేద్దాం అనేసి డైలీ పోస్ట్ పోన్ అయితే అవుతుంది. ఎందుకంటే నాకు ఇంకా ఒక ఎక్స్ట్రా మిక్సీ ఉంది కాబట్టి అది వర్క్ అవుతుంది. బట్ ఎందుకంటే ఇంకా వర్క్ అవుతుంది కదా, ఎందుకు మరీ న్యూ తెచ్చుకున్నారని అయితే అనుకోవచ్చు అనమాట. అది ఒక్కటే జార్ ఉందన్నమాట. సో ఒక్కటే అంటే మిడిల్లో ఉంటుంది కదా, చిన్నది కాకుండా పెద్దది కాకుండా మిడిల్ ఉంటుంది కదా. సో అదొక్కటే వర్క్ అవుతుంది, ఇంక అన్నీ పాడైనాయన్నమాట. అది కాక ఇంక బాబు మిక్సీని కింద పడేసాడు అనమాట. మాకు బాబు పుట్టినప్పటి నుంచి ఇది 3rd టైం అనుకుంటా మిక్సీ కొనడం అయితే. సో అందుకనేసి అయితే కొన్నామన్నమాట. ఈ రోజుకైతే వీలైంది అది ఓపెన్ చేయడానికి. నెక్స్ట్ ఇక్కడ చూసారా, నాకు ఎప్పుడైనా సరే అండి, నాకు చపాతీ చేయాలంటే మాత్రం చాలా చిరాకు వస్తుంది. అసలు ఎన్ని తిట్లు తింటానో, ఎంత బాధపడతానో మళ్ళీ నాకైతే అస్సలు అర్థం కాదు. ఎందుకంటే చపాతీ చేయడం అంటేనే ఒక పెద్ద టాస్క్ లాగా ఉంటుంది నాకు, ఎందుకో తెలీదు. తినడం అయితే ఇష్టమే, కానీ చేయడం కష్టము. ఎందుకంటే అది నాకు షేప్ అయితే అస్సలు రాదనమాట. ఎంత ట్రై చేసినా సరే షేప్ రాదు, అండ్ మధ్యలో హోల్ పడిపోతాయి అన్నమాట. ఎంత నేను కేర్ఫుల్గా ఈసారైనా ఒక్కసారైనా మంచిగా చేయాలి, బాగా చేయాలి అనేసి అయితే అనుకుంటాను. బట్ ఒక్కసారి కూడా అసలు కాదండి, అది ఎందుకో తెలీదు. ఒక సైడ్ ఏమో అంటే మందంగా ఉంటుంది, ఒక సైడ్ ఏమో పలచాగా ఉంటుంది. పలచాగా ఉన్న చోటైతే అలా హోల్స్ అయితే పడిపోతాయి అన్నమాట. ఇంకా నాకు పెళ్ళై 4 years అవుతుందన్నమాట. ఎప్పుడు చపాతి చేసినా మా ఆయనతో తిట్లే ఉంటాయి, బట్ తప్పదు, నాకు వచ్చినట్టు నేను చేస్తాను. సో ఇందులో ఏమైనా టిప్స్ ఏమైనా ఉంటే చెప్పండి, మంచిగా రావాలంటే ఎలా చేయాలి అనేసి అయితే. సో చూసారు కదా, చూపిస్తున్నాను. మా ఆయన ఇంకా చూపిస్తున్నావే, నీకు అసలు ఎంత సిగ్గు లేకుండా చూపిస్తున్నావు అని అన్నాడు అనమాట. కామెడీగా మామూలే తిడుతుంటాడు తను. సో తనకు కూడా తెలుసు అనమాట చపాతీ చేయడం అయితే. కాల్చడం, పెనం మీద కాల్చడం అది వచ్చు, ఇది అదే ఇలా తిక్కడం అయితే రాదనమాట. హోల్స్ పడిపోతాయి. 1 సైడ్ అయితే అదే చెప్పాను కదా, పల్చగా మందంగా అలా ఉంటాయన్నమాట. ఎప్పుడు వస్తుందో తెలియదు నాకు ఈ చపాతీలు తిక్కడం అయితే. బట్ నేర్చుకోవడానికి అయితే చాలా ట్రై చేశాను. 1 టైం బాగా వస్తుంది, 1 టైం ఎప్పుడు రాలేదులేండి. 1 టైం బాగంటే అదే హోల్ లేకుండా అలా నిదానంగా స్లోగా అలా చేస్తే మాత్రం హోల్ లేకుండా వస్తుంది. బట్ 1 సైడ్ మందంగా ఉంటుంది, 1 సైడ్ అయితే పల్చాగా ఉంటుంది. ఇదే ప్రాబ్లం, ఏదో ఒకటి ప్రాబ్లం అయితే ఉంటుందన్నమాట. బట్ ఎప్పుడు తిట్టించుకుంటూనే ఉంటాను. తిట్టినా కూడా తింటారనమాట. అలాగే హోల్స్ పడినా, మందంగా ఉన్నా, పల్చాగా ఉన్నా సరే తినేస్తారు అలాగే. ఇక నేనైతే ఇంక వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు. బాబు మా ఆయన వెళ్ళిపోయారు అనమాట తినేసి. ఇంకా నాకు మాత్రం ఒక 2 అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా ఎగ్ ఫ్రై అయితే ఉందన్నమాట, వాళ్ళకి చేశాను కదా అదే ఉంది. ఇంకా అందులోనే కొద్దిగా తినేసి ఇంకా మరి సర్దుకుందాం అనేసి అయితే ఇంకా 2 మాత్రమే చపాతీలు అయితే చేసుకున్నాను. సో చూసారు కదా, అస్సలు షేప్ అయితే అస్సలు లేదండి చపాతీకి. బట్ ఏం చేద్దాం, అది ఎప్పుడు వస్తుందో తెలీదు. చపాతీ చేయడం ట్రై చేయాలి, నేర్చుకోవాలి అని అనుకుంటాను. బట్ ఏమో చూద్దాం. ఇక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా బోన్ చేసిన తర్వాత ఇంకా ఇదంతా మా ఆయన మా బాబు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత, మా ఆయన డ్యూటీకి బాబు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఇదంతా మొత్తం చేసుకున్నటువంటి వర్క్స్ అండి. నాకు డైలీ ఇలాగే ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోయాక అసలు ఒక్క 5 minutes కూడా రెస్ట్ అయితే ఉండదన్నమాట. సో వర్క్ అయితే ఫుల్గా ఉంటుంది. ఇక నేను ఇవన్నీ నైట్ తోమేసి పెట్టుకున్నటువంటి గిన్నెలన్నీ అయితే ఇంకా అక్కడ పెట్టేసుకొని ఇప్పుడు మరి గిన్నెలు అయితే తోమాలన్నమాట. ఇంకా అన్నీ సర్దేసుకుంటున్నాను, ఎక్కడివక్కడ సర్దేసి ఇంకా బాబు లంచ్ బాక్స్, తర్వాత వచ్చేసి స్నాక్స్ బాక్స్ అవన్నీ ఇంకా నైట్ కడిగేసాను అనమాట. మార్నింగ్ ఒక స్నాక్స్ బాక్స్ అయితే వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు మరి ఆఫ్టర్నూన్ కూడా స్నాక్స్ తీసుకెళ్ళాలన్నమాట, ఫ్రూట్స్ అలాగా.
సో ఇంకా అన్నీ సర్దేసి ఇంకా సింక్లో చూస్తారు కదా కడిగేవి కూడా ఉన్నాయి, మరి తోమాలి, ఇవన్నీ తోమేసి ఇంకా చెత్త మొత్తం ఇలా కవర్లో వేసేసుకొని ఇంకా డస్ట్బిన్లో అయితే వేస్తామన్నమాట. లేకపోతే బయట కొద్దిగా ప్లేస్ ఉంది కొంచెం దూరంగా, అక్కడ పడేయచ్చు, బట్ నేనైతే పడేయను. ఇంకా ఇలాగ అన్నీ తోమేసుకున్న తర్వాత మరి అంత కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. సో చాలా అంటే చాలా వర్క్స్ ఉంటాయంటే ఇంట్లో లేడీస్ అంటే అసలు ఒక్క 5 మినిట్స్ కూడా టైం దొరకదు మనకు. అయినా ఒక్క 5 మినిట్స్ ఖాళీగా ఉన్న ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది, మనకు కూడా ఖాళీగా ఉండాలనిపించదు అనమాట. సో అలాగే ఉంటుంది అందరికీ కూడా. ఇంకా పెళ్ళి పిల్లలు అయ్యాక తప్పదు. ఇక్కడైతే ఇంకా అన్ని గిన్నెలన్నీ తోమేసిన తర్వాత ఇక గ్యాస్ అయితే డైలీ కడగాల్సిందేనండి. నేనైతే అస్సలు మార్నింగ్ ఈవినింగ్, ఎందుకంటే పాలు పెట్టేస్తాను కదా బాబుకి, పాలు ఇవ్వడానికైతే కాచడానికైతే పెడతాను కదా. సో అవి నేను ఎంత సిమ్లో పెట్టినా ఎంత జాగ్రత్తగా చూసుకున్నా అవి ఎప్పుడో ఒకసారి కొంచెమైనా పొంగి ఉంటాయండి. సో ఎప్పుడూ అంతే. బట్ అది ఎందుకు అలా జరుగుతుంది, అక్కడే ఉంటాను బట్ అవి ఇటు వాటిని చూసేంతసేపు పొంగవన్నమాట. ఏదైనా ఇలా తిరిగి ఏదైనా తీసుకుని అనేలోపు పొంగిపోతాయి అన్నమాట. సో ఇది ఏంటో ట్విస్ట్ నాకైతే అర్థం కాదనమాట. సో అందుకే డైలీ గ్యాస్ అనేది అయితే మార్నింగ్ ఈవినింగ్ కూడా కడగాల్సి వస్తుందన్నమాట. సో ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని మొత్తం అంతా ఇంకా కసువు అయితే అంతా ఇది చేసేస్తున్నాను అనమాట. కసువు కొట్టేస్తున్నాను అనమాట. కసువు కొట్టేసి ఇంకా బండలు అయితే తుడిచాలన్నమాట. సో మా బాబు వెళ్ళాక ఒక 2 or 3 టైమ్స్, బాబు ఉన్నప్పుడు అయితే ఒక 2 or 3 టైమ్స్ అయితే కసువు ఆల్రెడీ కొట్టింటాను అనమాట. సో తను వెళ్ళిపోయాక కూడా ఇంకా కసువు కొట్టేస్తున్నాను అనమాట. సో ఇది అస్సలు పిల్లలు ఉంటే మాత్రం అస్సలు అయితే వర్క్ అయితే అసలు ఎంత ఉంటుందో అంత ఉంటుందండి. అస్సలు ఒక్క సెకండ్ కూడా ఖాళీగా ఉండదు వాళ్ళు ఉంటే. బట్ పిల్లలు ఉంటేనే హ్యాపీ. ఇలాగే ఇంకా కసువు అయితే మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా కసువు అయితే ఎత్తేసేసి ఇంకా బండలు అయితే తుడిచాలన్నమాట. ఇలాగ డైలీ వర్క్ అయితే నేను ఇలా చేసుకుంటున్నాను అనమాట. సో మీరు కూడా ఎలా చేసుకుంటారు ఏంటి కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా కసువు అయితే కొట్టేశాను. నెక్స్ట్ ఇంకా కిచెన్ అంతా తుడిచేసి తర్వాత హాలు బెడ్రూమ్ అయితే తుడిచాలన్నమాట. ఎన్ని టైమ్స్ తుడిచినా మనకి ఎంత క్లీన్ చేసుకున్నా కూడా ఇంకా క్లీన్ చేయాలి అనే ఆలోచనే ఉంటుంది మనకు ఇంట్లో లేడీస్కి అయితే. సో ఏదైనా సరే కిచెన్ కానీ బెడ్రూమ్ కానీ హాల్ కానివ్వండి, ఏదైనా సరే క్లీన్గా ఉంటేనే మనకు చూడాలనిపిస్తుంది, ఉండాలనిపిస్తుంది అనమాట. సో గజిబిజిగా ఉంటే మాత్రం నాకైతే అస్సలు నచ్చదనమాట. సో నేను ఎప్పుడు క్లీన్గా ఉంచుకుంటాను అనమాట ఇల్లు అయినా సరే. సో చూసారు కదా అక్కడైతే బొమ్మలు అవైతే ఎత్తి పెట్టాలనుకుంటాను బట్ ఎత్తి పెట్టలేను, ఎందుకంటే బాబు వెళ్ళాక అన్నీ సర్దేశాను కదా. తర్వాత బాబు వచ్చాక అన్నీ పీకి పందిరి వేస్తాడు అనమాట. ఎత్తి పెట్టినా సరే ఇంక ఏడ్చి నాకు కావాలి అనేసి అయితే తీసుకుంటాడు అనమాట. సో అందుకనేసి ఇంక అన్నీ అక్కడే ఉంటాయన్నమాట. ఇంకా రాగానే మొత్తం అన్నీ ఆ గూట్లో పెట్టాను కదండి అవన్నీ కింద పడేస్తాడనమాట. సో ఇంక తను ఆడుకున్నంతసేపు ఆడుకున్నాక తర్వాత నేను అన్నీ ఎత్తి పెట్టాలన్నమాట. సో ఇందుకోసమే వాటిని అక్కడే ఉంచానమాట. సో ఇదండి, ఇలాగైతే వర్క్స్ చేసుకుంటూ ఉంటానమాట. ఇంతవరకు అయితే నా వర్క్ అయితే మొత్తం అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. మొత్తం వర్క్ కూడా మీకు చూపించాను. సో అంతా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా స్నానం చేసేసి పూజ చేసుకోవాలన్నమాట. పూజ చేసిన తర్వాత ఇంకా బాబుకి మళ్ళీ లంచ్ బాక్స్ అయితే రెడీ చేయాలి. బాబుకి లంచ్ బాక్స్ రెడీ చేసేసి సో తనకి స్కూల్ దగ్గరికి వెళ్ళి మరి ఇచ్చేసి మరీ రావాలన్నమాట. సో ఇలా ఉంటుంది నా డే వ్లాగ్ మొత్తం. సో డే వర్క్ మొత్తం ఇలానే ఉంటుంది. ఇక తర్వాత లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చిన తర్వాత మరి ఒక 1 hour 2 hours సో ఇలా వీడియో ఎడిటింగ్ ఏదో ఒకటి చేసుకున్న తర్వాత మరి బాబుని తీసుకుని రావడానికి అయితే స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. సో ఫుల్ బిజీ ఆఫ్ లైఫ్ అనమాట. ఇలా ఉంటుంది పెళ్ళయ్యాక, పిల్లలు ఉన్నాక తప్పదు మరి. సో ఇదండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ప్లీజ్ నన్ను కూడా సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్.